మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఆస్తుల విభజన బకాయిల ఖరారు 9వ షెడ్యూల్లో 23, 10వ షెడ్యూల్లో 30 సంస్థలపై ఇంతకాలంగా కుదరని ఏకాభిప్రాయం. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన నిధులపైన వివాదం. ఈ అంశాలపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు. నేడు ప్రజాభవన్లో కీలక సమావేశం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా భేటీ కానున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. షెడ్యూల్లో 9లోని నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బిడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు ఏమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. ఈ విధంగా విద్యా సంస్థలు, విద్యుత్ బకాయిల 2 రాష్ట్రాల మధ్య బకాయిల విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల బకాయిల గురించి కూడా ఇంకా పరిష్కారం అవ్వలేదంట. ఇంకా ఆస్తులు, అప్పులు 91 సంస్థల ఆస్తులు, అప్పులు, ఈ విధంగా ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాలు ఏర్పడినా కూడా ఇంకా వివిధ అంశాలపై ఇంకా చర్చకు పరిష్కరించలేదంటే సమస్యలు ఇంకా ఉన్నాయి. అవి పరిష్కారానికి ఈ విధంగా భేటీ అయి చర్చించే అవకాశం ఉందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధినేతకు దారి పొడవునా నీరాజనం. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకు ర్యాలీ. వర్షం కురుస్తున్న వెన్నంటి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ విధంగా ఏపీ నుంచి హైదరాబాద్కు, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన సందర్భంగా ఈ విధంగా అభిమానులు నీరాజనం పట్టిరంట, ఘన స్వాగతం తెలియజేసిరని ఇక్కడ చిత్రాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అభిమానులు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కృత నిశ్చయంతో ఉన్నాం. నిబంధనలు ఇష్టం వచ్చినట్లు మారిస్తే చట్టపరంగా సమస్యలు. రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావద్దు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కృత నిశ్చయంతో ఉన్నాం. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నిబంధనలు ఇష్టం వచ్చినట్లు మారిస్తే చట్టపరంగా సమస్యలు. రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావద్దు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఇక్కడ నిరుద్యోగులకు ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావద్దు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగులకు సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మారిస్తే చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని అన్నారు. నిరుద్యోగుల ఆందోళనల దృష్ట్యా శుక్రవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ విధంగా నిరుద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ వచ్చే బడ్జెట్ సమావేశంలో, అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశంలో ఈ విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దానికి తగ్గట్టుగా అక్కడ పరీక్షా తేదీలను కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఇక్కడ జాబ్ క్యాలెండర్ తయారు చేస్తామన్నట్టుగా ఇక్కడ నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రాజకీయ కుట్రలకు, పార్టీల స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావద్దు నిరుద్యోగులు అన్నట్టుగా ఇక్కడ నిరుద్యోగులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
3 గంటల పాటు చర్చ. దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో నిరుద్యోగుల డిమాండ్లు, జరుగుతున్న ఆందోళన గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా 3 గంటల పాటు చర్చ ఏర్పాటు చేసి నిర్వహించిండు. ఇక్కడ నిరుద్యోగ సంస్థల గురించి సంబంధించి తన నివాసంలో పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు, అధికారులతో సీఎం ఈ విధంగా 3 గంటల పాటు నిరుద్యోగుల గురించే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా, చర్చించినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నిరుద్యోగులు చేస్తున్న నిరసనలకు ఉద్దేశించి పూర్తి సమాచారం సేకరించి దానికి సంబంధించి ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు. వాట్సాప్లోనూ వినియోగదారుల కమిషన్ ఫిర్యాదు చేయొచ్చు. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా, నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవా లోపానికి పాల్పడ్డారా, అయితే ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకోసం వాట్సాప్ చాట్ బాట్ సేవలను తీసుకొచ్చింది. వాట్సాప్ నెంబర్ 8800001915లో మొదట హాయ్ అని టైప్ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్ లైన్లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు జిల్లా వినియోగదారుల కమిషన్కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. విధంగా వాట్సాప్లోని వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చని ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది. నాసిరకం వస్తువులు అమ్మినా, అదేవిధంగా తక్కువ ఎంఆర్పి ఉన్న ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్ముకున్నా కూడా ఈ విధంగా వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు వినియోగదారులు అన్నట్టుగా ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అంటే ఇది తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్, వివాదాల పరిష్కార కమిషన్ ఇది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా సేవలను అందిస్తుంది. దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మండలి హస్తగతమే లక్ష్యం. పావులు కదుపుతున్న కాంగ్రెస్ ఇప్పటికే 8 మంది బారాస సభ్యుల చేరిక, మరికొంత మందిని చేర్చుకునే అవకాశం. ఇక్కడ శాసన మండలిలో ఎమ్మెల్సీలని హస్తగతమే లక్ష్యంగా పనిచేస్తుంది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పటికే 8 మందిని చేర్చుకోవడం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక. ఇంకా మిగతా వాళ్ళను కూడా చేర్చుకొని అత్యధిక మెజారిటీ మండలిలో కూడా మెజారిటీ ఉండే దిశగా పోతూ అడుగులేస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఖరీఫ్ సాగు ఆలస్యమే, రిజర్వాయర్లలోకి ప్రారంభం కాని ప్రవాహాలు. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ భారీ వర్షాలు లేకపోవడమే కారణం. వానాకాలం ప్రారంభమైన నెల రోజులు దాటినా రిజర్వాయర్లలోకి ప్రవాహాలు చెప్పుకోదగ్గట్టుగా ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్ ఆయకట్టు సాగు జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో వానాకాలంలో భారీ మధ్యతరహా ప్రాజెక్టుల కింద సుమారు 45 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. జూన్లో సాధారణ వర్షపాతం కంటే కొన్ని జిల్లాల్లోనే తక్కువగా నమోదైంది. అయితే ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలోకి ప్రవాహాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట చాలా నామమాత్రంగా ఉన్నాయి. ప్రాణహిత నుంచి మేడిగడ్డకు 16,000 క్యూసెక్కులు వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందకు వదులుతున్నారు. ఈ విధంగా వర్షాలు తక్కువ పడడంతో ఇక్కడ మన దగ్గర కూడా ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటకలోని భారీ వర్షాలు లేకపోవడమే రిజర్వాయర్లలోకి ప్రారంభం కాని ప్రవాహాలు, ఇక్కడ వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో ఇక్కడ మన రాష్ట్రంలో సరిపడ నీరు ప్రవాహం లేకపోవడం, అదేవిధంగా ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలను భారీ వర్షాలు లేకపోవడమే ఇక్కడ రిజర్వాయర్లు అడుగంటిపోయినాయి. ప్రారంభం కాని ప్రవాహాలని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఖరీఫ్ సాగు ఆలస్యమే, దానికి తగ్గట్టుగా వర్షాకాలం తగ్గట్టుగా ఇక్కడ వర్షాలు లేకపోవడమే దీనికి కారణం అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. వానాకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇక్కడ రిజర్వాయర్లోకి ప్రవాహాలు చెప్పుకోదట్టుగా ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్ ఆయకట్టు సాగు జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ఖరీఫ్ సాగు ఆలస్యమయ్యే అవకాశం ఉంది వర్షాలు సరైన మోతాదులో లేకపోవడంతో అని. ఇక్కడ రిజర్వాయర్లు కూడా అడుగంటిపోయినాయి, ప్రవాహాలు లేవని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది సంగతి. అసాధారణ వర్షాలే వంతెనలు కూలడానికి కారణం. కేంద్ర మంత్రి బీహార్లోని వంతెనలనే ఎందుకు కూలుస్తున్నారో తెలుసుకోవచ్చా? వరుణ దేవ ఇక్కడ మాకిరెడ్డి ఇక్కడ అసాధారణ వర్షాలు అంటే భారీ వర్షాల కారణంగా ఇక్కడ వంతెనలు కూలుతున్నాయని ఇక్కడ వరుణ్ దేవి నన్ను అడుగుతున్నట్టుగా ఇక్కడ విలేకరి మనం తెలుసుకోవచ్చు. మాకిరెడ్డి ఇవ్వడం జరిగింది. మెట్రో 21 యానివర్సరీ సెలబ్రేషన్స్. ఇక్కడ 21 యానివర్సరీ అంట మెట్రోది. ఇక్కడ దానికి సంబంధించి ఆఫర్లు ఇవ్వడం జరిగింది. స్క్రాచ్ అండ్ సెలబ్రేట్ వివిధ ఉత్పత్తుల ధరలు ఇవ్వడం జరిగింది, ఆఫర్లు కూడా ఉన్నాయంట. ఇది మెట్రోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.